ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. తులారాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. తులారాశి వారికి జూన్ మాసంలో ఉద్యోగస్తులకి కొంత అనారోగ్య సమస్య వలన ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. తరచూ ఉద్యోగంలో లీవులు పెట్టుకోవాల్సి వస్తుంది. తులారాశి వారికి ముందుగానే గ్రహస్థితులు కొంత తారుమారుగా ఉండటం చేత కొంత ఉద్ధృత వాతావరణము మీ చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధను వహించండి. మీకు పడనటువంటి పదార్థాలను తిని రోగగ్రస్తులు కాకండి. అలాగే వ్యాపారస్తులు కూడా తొందరపాటుతో ఏదో ఈ ఒకసారికి జ్వరం వచ్చింది, ఒక నెల రోజులు దుకాణం బంద్ చేయాల్సి వచ్చింది, లేకపోతే 6 నెలలు బంద్ చేయాల్సి వచ్చింది, ఈ మాత్రానికే వ్యాపారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయటము, తొందరపాటు నిర్ణయాలు, కఠినంగా మాట్లాడటము, గృహంలో అందరితో కఠినంగా ఉండటము చేయకండి. కొంత ఓపికతో ఉండండి. భగవద్ ధ్యానం ఎక్కువ చేయండి. మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా స్మరణ చేయండి, విజయం పొందుతారు. సంపద, పూర్వ సంపద ఉపయుక్తమవుతుంది ఈ కాలంలో. ఇప్పుడు సంపాదించేది కానీ ఇప్పుడు ఉన్నది కానీ తాత్కాలికముగా ఉపయోగపడట్లేదు అని చెప్పి కోపం తెచ్చుకోకండి. కొంత సమయం పడుతుంది. స్థిరమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళతారు. అలాగే విద్యార్థులు కూడా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాం. కుటుంబ భారం మీ మీద పడింది అని ఉద్యోగాలు చేయటం కంటే కూడా ఏదో ఒక పార్ట్ టైంలో ఉద్యోగాన్ని పెట్టుకుని చదువుని పూర్తి చేయండి. లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. లోకల్లో ఎంత గొప్పగా చదువుకున్నా కూడా ఒక్కొక్కసారి మన చదువు మనకి ఉపయోగపడదు. చదివింది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. వివాహ జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. తొందరపడి పెళ్లి చేసేసుకున్నాం, ఇతని మెంటాలిటీ ఇలా ఉంది, ఈవిడ మెంటాలిటీ ఇలా ఉంది అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత మౌనంగా ఉండండి. ఆలోచనతో నిర్ణయాలను తీసుకుంటే శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే స్త్రీల విషయం ద్వారా ఒక కుటుంబ సంబంధితమైన స్త్రీ అయినా, ఉద్యోగ సంబంధితమైనటువంటి స్త్రీ అయినా, ఒక పరిచయం ఉన్నటువంటి స్త్రీ నుంచి అయినా మీ కుటుంబంలో కొంత కలహం ఏర్పడుతుంది. కాబట్టి ఏది ఉన్నా తులారాశి వారు ఎటువంటి విషయం ఉన్నా భార్యాభర్తలు చర్చించుకోండి. తొందరపడి భర్త ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా పెద్ద మనసుతో భార్య క్షమించే విధంగా ఉండాలి. ఇక తప్పదు, కొంతకాలం జీవితం సాగిపోయింది. ఇప్పుడు మనము గొడవ పెట్టుకుని రచ్చ చేసుకుని మనము ఉన్నటువంటి పిల్లల్ని రోడ్డుకి ఇచ్చి ఏదో ఝాన్సీ బాయ్ లాగా శబదాలు చేసి గడిపేటువంటి జీవనం కాదు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మీ అన్యోన్య దాంపత్య జీవితంలోకి ఇతరుల్ని ప్రవేశం చేయకుండా సుఖంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అలాగే కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారు కూడా 1-2 సార్లు జాతకాలను పరిశీలన చేసుకుని నచ్చిన వ్యక్తిని చేసుకున్న, ప్రేమ వ్యవహారమైన, ఇష్టులు అంటే పెద్దలు ఎవరైనా కుదిర్చిన వ్యవహారమైనా సరే జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఏదైనా బాగోపోతే వాటికి తగ్గ శాంతిని నిర్వర్తించుకుని వివాహం చేసుకుంటాము, సుఖముగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించినప్పటికీ లాభము ఉండదు. అలాగే మీ ఆస్తిని కాజేయడానికి కొంతమంది మీ చుట్టూ తయారవుతారు. అటువంటి వారితో జాగ్రత్త.
మధ్యవర్తిత్వం మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని దూరుస్తారు. ఇప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ విషయాలని చెప్పి బాధ పెట్టి మీకు కఠినంగా మాట్లాడి మీతో మాట్లాడకుండా కొంతమంది మిమ్మల్ని కావాల్సిగా ప్రాబ్లంలోకి తోస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఉండకండి. ఏదున్నా సరే భార్యాభర్తలు చర్చించుకోండి. లేదు వివాహం కాలేదు అంటే తల్లిదండ్రులతో చర్చించండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరికీ లొంగకండి. ఎటువంటి ప్రలోభాలకి కూడా భయపడకండి. ఎంతో ధైర్యంగా ఉండాలి. గ్రహస్థితుల యొక్క ప్రభావము, సమాజంలో జరిగేటువంటి కొన్ని మార్పులు మన చుట్టూ చుట్టుకుంటాయి మన టైం బాగోకపోతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసందర్భంగా మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులతో చాటింగ్ చేయటం కానీ, ఫ్రెండ్షిప్ చేయటం కానీ ఏమాత్రమూ ఉపయుక్తం లేదు. ఏ స్త్రీ కూడా, ఏ అమ్మాయి కూడా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అయ్యో పాపమని మీరు అనుకున్నారా, ప్రమాదాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు. కాబట్టి ఎవరిని నమ్మకండి అని నేను గట్టిగా ఆడపిల్లలకి చెప్తున్నాను. నమ్మండి, ఎవరిని నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఉన్నా ఆడపిల్లలు తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి, చెప్పండి, చర్చించండి. అది మీకు కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా చెప్పండి. బాధని మీ మనసులో పెట్టుకుని ఏకాకి అయిపోకండి. అలాగే పౌర్ణమి తరువాత కొన్ని మార్పులు మీలో చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనోధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. గ్రహాలు మాత్రం ఏం చేయగలవు, వాటి యొక్క ప్రభావాన్ని మన మీద చూపిస్తాయి. మనము మారాలి. మనము దెబ్బ తగిలినప్పుడల్లా మారాలి. అరికాల్లో దెబ్బ తగిలింది, కొంచెం కుంటుకుంటూ నడవాలి. లేదు నేను బలవంతంగా అలా అరికాలు ఒత్తి నడుస్తాను అంటే అది లోపలికి పుండై కాలు తీసేంత వరకు వస్తుంది. కాబట్టి ఒక దెబ్బ మనని మార్చే విధంగా ఉండాలి. గతంలో జరిగిన ఏవైనా తప్పిదాలు పునః జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాలలో ఎంతో జాగ్రత్తగా ఉండటము ఈ యొక్క తులారాశి వారికి అవశ్యం. ఉన్నది కదా అని చెప్పి గర్వంగా మాట్లాడటము, లేదు కదా అని చెప్పి నీరసంగా మాట్లాడటము మంచిది కాదు. మధ్యస్థమైనటువంటి ప్రయాణం చేయండి. గతములో మీకు రావాల్సినటువంటి రుణాలు తన్నుకుంటూ వస్తాయి. మీరు ఎవరిని అడగక్కర్లేదు, వస్తాయి. మర్యాదకి ఏమాత్రమూ లోటు ఉండదు. మర్యాదలు తప్పు చేసినా ఉంటాయి, మీరు ఒప్పు చేసినా మీకు మర్యాద ఉంటుంది. కానీ తప్పు చేసినప్పుడు ఉండేటువంటి మర్యాద మీరు మంచి చేసినప్పుడు ఉండటము మీరు గ్రహించలేరు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని నమ్మి విశ్వసించినటువంటి వారితో మీరు ప్రయాణం చేయండి. ఎవరికీ మధ్యవర్తిత్వం ఉండకండి. ఎటువంటి విషయాలలో కూడా సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోకండి. మీ జీవితం, మీ ఆరాధన, మీ భగవంతుడు, మీ ఉద్యోగం, మీ కుటుంబం, అంతే. చివరికి తల్లిదండ్రులకి మీరు సలహా ఇచ్చినా ఒక్కొక్కసారి చిరాకు పడతారు. పర్వాలేదు, అయినప్పటికీ కూడా వారు మన తల్లిదండ్రులే కాబట్టి వారితో ప్రయాణం చేయాలి. ఈశ్వరుణ్ణి ఎక్కువ ధ్యానం చేయండి. లింగాష్టకం బాగా చదవండి. శివ అష్టోత్తరాన్ని బాగా పఠనం చేయండి, కంఠస్థం చేయండి. సోమవారము పూట మీకు నచ్చినటువంటి గుళ్ళో అన్నదానం చేయించండి. శివుడికి అభిషేకానికి, శివాలయంలో దీపారాధనకి సహకారం అందించండి. తులారాశి వారు గోవుని సంరక్షించండి. ఓపిక ఉంది, మంచి ఉద్యోగంలో ఉన్నాం, మీరు చెప్పినవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి అనుకుంటే ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి. అది ఎంతో మీకు పుణ్యాన్ని ఆపాదిస్తుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు. మీ అన్యోన్య దాంపత్య జీవితంలో పెద్ద పెద్ద పూజలు చేసి లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు నెలకి 2500 పెట్టి ఒక గోవుని దత్తత తీసుకుని పోషించడం ద్వారా ఎంతో ప్రశాంతతను పొందుతారు. మీరు మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని సదా మీకు ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మార్పులతో
మీ జీవితంలో అభివృద్ధే పొందాలి తప్ప దిగజారుడిగా వెళ్ళకూడదు. అలాగే కళావిహీనమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు పరిచయం అవుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. విదేశాలలో ఉన్నటువంటి వారికి బద్ధకము అలాగే భయము బాగా పెరుగుతుంది. ఆవుని దత్తత తీసుకుని పోషించి ఒక 6 మాసాలు చూడండి, ట్రై చేయండి. ఎంత మార్పు ఉంటుంది తులారాశి వారిలో అని మీరు గమనిస్తారు. గోమాత ఈశ్వరుడే మిమ్మల్ని రక్షించాలి అని కోరుతూ ఈ యొక్క గోచార ఫలితాలు మీకు సద్భావనని కలిగించాలి, మంచిని చేకూర్చాలి అని భావిస్తున్నాను. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమో నమః. శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం. ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు. వెనకాల గౌరీ అమ్మవారు, ముందు స్ఫటికలింగం. ఈ గౌరీ అమ్మవారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు, అనేక చండీ పారాయణలు, చండీ హోమాలు, నిత్యము కూడా చండీ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు, మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం. దీనికి 6 కేజీల వెండి ఖర్చు అవుతుంది. అదే కాకుండా 2 మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది. చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము. తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు, పావు కిలో, అరకిలో, కిలో, ఈ రకంగా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతము 1 కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో వెండి సమకూరింది. ఇంకా 4 కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి. ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి. దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత, ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు. మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను. జై శుభంకరి.